Hello everyone. So welcome to ACE Engineering Academy and ACE Online. సో ఈ వీడియోలో ఐఆర్ఎంఎస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఐఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్ ఒరిజినల్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద వాట్ ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్లో పార్ట్ లాస్ట్ ఇయర్ వరకు. కానీ ఈ ఇయర్ నుంచి దీన్ని సివిల్ సర్వీసెస్లో యాడ్ చేయడం ద్వారా సో ఎవరైతే ఈ ఐఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిలిమినరీ అంటే ఐఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కానీ సివిల్ సర్వీసెస్కి రాసే వాళ్ళకి కానీ సేమ్ ప్రిలిమినరీ ఉంటుంది. సో అదే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. సో సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి మెయిన్స్ సపరేట్, ఐఆర్ఎంఎస్ రాసే వాళ్ళకి మెయిన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఓకే రైట్. ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ మనకి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఆఫ్ ద జనరల్ స్టడీస్లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ మొత్తంలో మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎంత లేదన్నా కానీ యావరేజ్గా 15 మార్క్స్ అనేవి 15 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ అనేటివి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అయితే దీంట్లో ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సిలబస్ ఏంటిది అండ్ ఇంతవరకు ముందు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే రైట్. ఓవరాల్గా మనకు యూపీఎస్ ఇచ్చిన సిలబస్ ప్రకారం కనుక మీరు సిలబస్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా దే ఆర్ మెన్షన్ దీస్ వర్డ్స్. ఒకటి ఎన్విరాన్మెంటల్, రెండోది ఎకాలజీ, మూడోది బయోడైవర్సిటీ, 4 క్లైమేట్ చేంజ్, 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ వర్డ్స్ అనేటివి మనకి చెప్పడం జరిగింది. ఇవి చూడడానికి సింపుల్ వర్డ్స్ అనిపించిన ఇట్ ఈస్ వెరీ వెయిగ్. చాలా వీటికి ఎన్నో మీనింగ్స్ తీసుకోవచ్చు, ఎంతో సిలబస్ యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇమాజినేషన్. సో అంత పెద్ద సిలబస్ ఇది. బట్ మనకి మేజర్గా ఏం కవర్ చేయాలనేది మనకి చూద్దాం. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇది మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్. మరి సిలబస్లో ఇచ్చిన దాన్ని ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని మనం కనుక అబ్జర్వ్ చేస్తే 2 వెయిటేజ్ అనాలిసిస్ కనుక చూస్తే 2018లో 11 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 22 మార్క్స్. అండ్ ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చాయి 40 మార్క్స్ వచ్చాయి ఇప్పుడు 2019లో. అండ్ నెక్స్ట్ 2018 క్వశ్చన్స్ వచ్చాయి 36 మార్క్స్. ఇక్కడ 38 మార్క్స్ 19 క్వశ్చన్స్. అండ్ ద 14 క్వశ్చన్స్ అండ్ ద 28 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2. సో ఆల్మోస్ట్ ఇలా మనకి ఈ విధంగా మనకి వెయిటేజ్ అనేది అనాలిసిస్ అని ఉంది. లాస్ట్ ప్రీవియస్ 5 ఇయర్స్ కనుక వెయిటేజ్ అనాలిసిస్ చూస్తే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి సో వెరీ ఇంపార్టెంట్ రోల్ అని మనకు అర్థమవుతుంది. మరి ఏం చేయాలి, దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి కవర్డ్ అని కనుక మనకు సిలబస్ కనుక ఒకసారి చూద్దాం. ఇది వెయిటేజ్ అనాలిసిస్ ఇలా ఉంది. ఒకవేళ సిలబస్ని కనుక మనం చూస్తే సో ఏమేమి కవర్ చేయాలి సిలబస్లో, మనకి ఇంతకుముందు యూపీఎస్ ఇచ్చిన సిలబస్ లైన్స్ చూసాం. ఆ లైన్స్లో ఏమేమి వస్తాయి, మనం ఏమేమి కవర్ చేయాలనుకుంటే సో యూ నీడ్ టు కవర్ ద వాట్ ఎన్విరాన్మెంట్ బేసిక్స్ కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఎకాలజీ, ఫుడ్ చైన్స్ కానీ, టైప్స్ ఆఫ్ ద ఎకో సిస్టమ్, బయోజియో కెమికల్ సైకిల్స్ అంటే న్యూట్రియంట్ సైకిల్స్ ఉంటాయి కదా, ఫాస్ఫరస్ సైకిల్ కానీ, నైట్రోజన్ సైకిల్ కానీ, కార్బన్ సైకిల్ కానీ, సో ఇలాంటి సైకిల్స్ వాటిని బయోజియో కెమికల్ సైకిల్స్ లేదా న్యూట్రియంట్ సైకిల్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ద బయోస్పియర్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, హజార్డస్ వేస్ట్, హీ వేస్ట్, గ్లోబల్ వార్మింగ్ అండ్ ద క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. దెర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆర్ దేర్. రామ్సర్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, సైటిస్ కన్వెన్షన్, వాషింగ్టన్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్, వియన్నా కన్వెన్షన్, మాంట్రియాల్ ప్రోటోకాల్, కిగాలి అమెండ్మెంట్, లైక్ సో ఆన్. సో ఆల్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ టు బి కవర్డ్. అండ్ నెక్స్ట్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్, అన్ని రకాల చట్టాలు భారతదేశంలో చేయబడినటువంటి ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాక్ట్స్. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ద ఎనర్జీ, నో రెన్యూబుల్ ఎనర్జీ ఎరా దిస్ వన్. నో వీ నీడ్ టు నో ద ఆల్ ద టెక్నాలజీస్ వాట్ ఎవర్ ద ఆర్ కమింగ్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ డాటా స్పీసీస్. రెడ్ డాటా స్పీసీస్ అంటే ఏ స్పీసీస్ అనేది అంతరించుకోవడానికి దగ్గర ఉన్నాయి, భారతదేశంలో ఏవి ఎండేంజర్డ్ స్పీసీస్, ఏవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇలాంటి లిస్ట్ అనేది ఉంటుంది మనకి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో ఈ IUCN లిస్ట్లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి యానిమల్ స్పీసీస్ కానీ ప్లాంట్ స్పీసీస్ కానీ పూర్తిగా చదవాల్సి ఉంటుంది మనకి. ఓకే సో ఇది మనకు ఓవరాల్గా సిలబస్. ఇవి కానీ ఈ టాపిక్స్ కానీ సిలబస్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక మనం అబ్జర్వ్ చేస్తే టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది 3 టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఒకటి కొన్ని క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్, ఓకే డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ రెండవది కాన్సెప్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్. మూడవది డిఫికల్ట్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ బై ద వాట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే చేయగలం, వేరే దాని ప్రకారంగా చేయడానికి రాదు. అండ్ ఇవి కూడా చేయడం కూడా కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా చూద్దాం, వాటికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి. నీకు కనుక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సో ఈ క్వశ్చన్స్ కానీ ఖచ్చితంగా చేయగలవు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ అనేది నీ యొక్క ఆ రెండిట్ల పైన ఎంత నాలెడ్జ్ ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది డిఫికల్ట్ టు ఎలిమినేట్ అని చెప్తున్నాం కదా, కొంచెం డిఫికల్ట్ అంటే ఆన్సర్ పెట్టకపోవడమా, ఆన్సర్ పెట్టచ్చు కానీ డిఫికల్టీ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే చూద్దాం మనం టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఇలా 3 రకాల క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది.
ఇప్పుడు మరి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేది ఏ ఏరియాస్ నుంచి కవర్ చేయబడ్డాయి, వాటిని మనం హై ఈల్డింగ్ ఏరియాస్ అంటున్నాం, విచ్ మీన్స్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దీస్ టాపిక్స్. నో ఫస్ట్ ప్రియారిటీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. మనం పాత క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా అండ్ ద బయోడైవర్సిటీ ఇన్ ఇండియా, అండ్ నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ద క్లైమేట్ చేంజ్, అండ్ రీసెంట్గా మన ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్స్. ఆల్మోస్ట్ ఇఫ్ యూ దీస్ టాపిక్స్ కవర్స్ ద 80% ఆఫ్ ద క్వశ్చన్స్. మన 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఈ 5 ఏరియాస్ నుంచి ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. అంటే అవే క్వశ్చన్స్ రావు, వేరే క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఏరియాస్ ఆర్ సేమ్, ద టాపిక్స్ ఆర్ సేమ్. The topics are same, but they will give the different questions in that particular topic. సో కాబట్టి వీటిని ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా, బయోడైవర్సిటీ ఇన్ ఇండియా, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్, అండ్ దీస్ ఆర్ ద వెరీ prominent areas and priority areas for the preparation. Okay, next one. So the questions are 3 types. I told you the questions are 3 types. One is direct questions, and second one is the conceptual questions, and third one is what, very difficult to eliminate. 3 types of the questions are there. మరి 3 types of the question లో ఫస్ట్ కేటగిరీ చూద్దాం. వాట్ ఆర్ ద డైరెక్ట్ క్వశ్చన్స్? సో నా ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్? సో దట్ వెట్ ల్యాండ్స్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ ఏంటిది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్స్ అని ఇచ్చాడు. ఏ వెట్ ల్యాండ్ ఏ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్స్ దగ్గర ఉందనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి వన్ ఈస్ హరికే వెట్ ల్యాండ్, నెక్స్ట్ కొయిలాడియో ఘానా నేషనల్ పార్క్ అండ్ ద కొల్లేరు లేక్. ఇవి ఏ రివర్స్ యొక్క కన్ఫ్లుయెన్స్ దగ్గర ఉన్నాయన్నమాట. బియాస్ అండ్ సట్లెజ్ అండ్ ద బానస్ అండ్ ద చంబల్ అండ్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మూసీ అండ్ ద కృష్ణా రివర్ అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వెట్ ల్యాండ్ చూద్దాం మనం. సో వెట్ ల్యాండ్స్ లోపల ఏది ఎక్కడ ఫామ్ అయింది అనేది మనకి అడుగుతున్నాడు. వెరీ క్లియర్ అండ్ వెరీ బేసిక్ క్వశ్చన్. సో మనకు తెలిసి ఇది హిమాచల్ ప్రదేశ్ అండ్ ద పంజాబ్, అండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో 2 రివర్స్ కలుసుకుంటాయి. ఇక్కడ నుంచి సట్లెజ్ రివర్ అనేది మనకి రాకాస్ లేక్ నుంచి ఇలా ఆరిజినేట్ అయ్యి ఇలా సట్లెజ్ రివర్ ఇలా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ బియాస్ కింద నుంచి బియాస్ రివర్ ఆరిజినేట్ అవుతాయి. అండ్ బియాస్ అండ్ సట్లెజ్ ఎక్కడ కలుసుకుంటాయి? దిస్ ఈస్ ద బియాస్ రివర్. ఓకే, అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్ స్టేట్, అండ్ దిస్ ఈస్ ద పంజాబ్. సో ఇక్కడ కలిసే చోటు ఏంటిది? బియాస్ అండ్ సట్లెజ్ కలిసే చోటుని ఏమంటాం మనం? హరికే బ్యారేజ్ వీఆర్ కన్స్ట్రక్టెడ్. సో హరికే బ్యారేజ్ అని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ హరికే బ్యారేజ్ దగ్గరనే మనకి ఏముంది? హరికే వెట్లాండ్ అనేది ఉంది. ఏముంది? హరికే వెట్లాండ్ అనేది ఉంది. హరికే బ్యారేజ్ దగ్గర ఏముంది మనకి? హరికే వెట్లాండ్ పంజాబ్లో ఉంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? ఇదే కదా, బియాస్ అండ్ సట్లెజ్ దగ్గర హరికే వెట్లాండ్ అనేది ఉంది. సో ఇది రైట్. సో ఫస్ట్ అనేది కరెక్ట్. ఫస్ట్ అనేది కరెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో ఇది సో సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. 2 and 3 అనేది ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన ఏంటి మనకి? 3 ఆప్షన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది? కొయిలాడ నేషనల్ కొల్లేరు నేషనల్ పార్క్, కొల్లేరు లేక్ అని ఇచ్చాడు. రైట్, కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్ అనేది ఎక్కడ ఉంది మనకి? ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరిలో మధ్యలో ఉంది. అదే కదా, ఇది గోదావరి అండ్ కృష్ణ. సో గోదావరి కృష్ణాల మధ్యలో ప్రాంతంలో ఉండేది మనకేంటి? ఫ్రెష్ వాటర్ లేక్ కదా కొల్లేరు అనేది. సో ఇది గోదావరి కృష్ణ మధ్యలో ఉండేది ఏంటి? కొల్లేరు లేక్. మూసీ అంటే హైదరాబాద్లో ఉంది. వెరీ కామన్ బేసిక్ క్వశ్చన్ అది, హైదరాబాద్లో. సో ఇది ఇక్కడ గోదావరి కృష్ణ కాబట్టి ఇది కూడా తీసేసాం. థర్డ్ది కూడా తీసేసాం. థర్డ్ది కూడా తీసేస్తే ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇది కూడా ఎలిమినేట్ అయిపోయినట్టే థర్డ్ తీసేస్తే. మిగిలింది ఏంటి? ఇది ఒకటే, 1 ఒకటే కదా ఆన్సర్ అనేది. సో ఆన్సర్ అనేది 1 ఓన్లీ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కొయిలాడియో నేషనల్ పార్క్. నెక్స్ట్ బానాస్ అండ్ ద చంబల్ రివర్. బానాస్ చంబల్ రివర్ ఎక్కడ పోతున్నాయి మనకి? బానాస్ చంబల్ రివర్ అనేటివి మనకి రాజస్థాన్లో ఉంటాయి. బానాస్ అండ్ ద చంబల్ రివర్, యూనోవెల్. సో ఇదంతా ఇలా ఉంటాయి. ఇది రాజస్థాన్ స్టేట్. ఇలా ఈ రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి బార్డర్లో ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి? చంబల్ అండ్ నెక్స్ట్ బానాస్ రివర్ అనేది ఇక్కడ నుంచి ఆరావళి రేంజెస్ నుంచి ఆరిజినేట్ అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి చంబల్ రివర్ ఆరిజినేట్ ఇట్లా బార్డర్లో ఫ్లో అవుతుంది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్లో ఫ్లో అయితే చంబల్ రివర్. అండ్ ఇక్కడ ఆరావళి రేంజెస్ నుంచి వచ్చే స్మాల్ ట్రిబ్యూటరీ ఏంటి? బానాస్ రివర్. సో చంబల్ అండ్ బానాస్. సో కొయిలాడియో నేషనల్ పార్క్ ఇక్కడెక్కడో ఉంటుంది, వీటికి అసలు సంబంధం లేదు. సో ఇవి వెళ్తుంటాయి రివర్స్ అనేటివి. సో వన్ ఇస్ ద చంబల్ రివర్ అండ్ నెక్స్ట్ ఏంటిది? బానాస్ రివర్. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఇది కూడా ఏంటిది? రాంగే. సో ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? 1 మాత్రమే కరెక్ట్. అంటే ఇది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనం చెప్పాం కదా క్వశ్చన్స్ ఆర్ 3 types. సో 3 types ఆఫ్ ద క్వశ్చన్లో ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద డైరెక్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్ క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్. సరే ఇంకో డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సి which of the one of the following terms describes the only the physical space occupied by the organism but also the functional role in the community of the organism. ఈ ఒక ఆర్గానిజం చేసే ఫంక్షన్ని ఏమంటాము? ఒక ఆర్గానిజం చేసే ఫంక్షన్ని ఏమంటామని అడుగుతున్నాడు. ఒక వల్చర్ అనేది ఉందనుకోండి, వల్చర్ చనిపోయింది అనుకుందాం. వల్చర్ చనిపోతే దాన్ని ఎవరు తింటారు? బ్యాక్టీరియా తింటుంది. సో లేదంటే ఫంగై తింటుంది. సో అది వాటి యొక్క రోల్. ఓకే, గడ్డి ఉందనుకోండి, గడ్డిని ఎవరు తింటారు? డీర్స్ తింటాయి. డీర్స్ యొక్క రోల్ ఏంటిది? ఈటింగ్ ఆఫ్ ద గ్రాస్. డీర్స్ని ఎవరు తింటారు? టైగర్ తింటుంది. టైగర్ యొక్క రోల్ ఏంటిది? సో డీర్స్ని తినడం. ఎందుకంటే పాపులేషన్ ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేయాలి కదా. దేని పాపులేషన్ ఎక్కువగా పెరిగినా ఏమైతుంది? ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఓకేనా? అందువల్ల ప్రతి ఆర్గానిజంకి ఏముంటుంది? భూమిపైన పుట్టినటువంటి ప్రతి జీవికి ఏదో ఒక ఏముంటుంది? విధి డ్యూటీ అనేది ఉంటుంది.
అంటే ప్రతిదానికి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది ప్రతి ఆర్గానిజం. ఇది చిన్న ఆర్గానిజమే కదా అని దాన్ని మనం కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎవ్రీ ఆర్గానిజం హ్యావ్ ఇట్స్ ఓన్ రోల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఆ ఆర్గానిజంకి రోల్ లేకపోతే భూమి మీద దేవుడు అనేవాడు వాటిని సృష్టించాడు గడప. సో కాబట్టి ప్రతి ఆర్గానిజంకి ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కుక్క ఉందనుకోండి, డాగ్ తీసుకున్నాం. డాగ్ అనేది ఎందుకు పెంచుకుంటాం పెట్ యానిమల్గా అంటే డాగ్‌కి ఒక బ్రెయిన్ సిస్టమ్ అనేది ఇచ్చాడు గాడ్. అంటే నోన్ పర్సన్స్‌ని, అన్నోన్ పర్సన్స్‌ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ దేనికి ఇచ్చాడు? ఒక డాగ్‌కి మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి డాగ్‌కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. ఒకవేళ డాగ్ అనేది అంతరించిపోయింది అనుకుందాం భూమి మీద నుంచి. దాన్ని వేరే ఆర్గానిజం రీప్లేస్ ఎప్పటికీ చేయలేదు. కాబట్టి ప్రతి ఆర్గానిజంకి ఏముంటదో ఒక రోల్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. ప్రతి ఆర్గానిజంకి ఉండే రోల్‌ని ఏమంటాం మనం? ఎకలాజికల్ నిచే అంటాం. సో ఎవ్రీ ఆర్గానిజంకి ఉండేటువంటి రోల్‌ని ఏమంటాం మనం? ఎకలాజికల్ నిచే అని చెప్తుంటాం. సో ఎకలాజికల్ నిచే అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. గ్రాస్ హోపర్ ఉంది. గ్రాస్ హోపర్ అనేది గడ్డిని తింటుంది. ఇక్కడ గడ్డి. సో ఆ తర్వాత గ్రాస్ హోపర్ దాన్ని ఎవరు మళ్ళీ బర్డ్ తింటుంది. బర్డ్స్‌ని స్నేక్స్ తింటాయి. స్నేక్స్ నుంచి ఓల్ నుంచి నెక్స్ట్ ఏంటిది కంపోజర్స్ ఉన్నాయి. సపోజ్ అనుకుందాం డీకంపోజర్స్ బ్యాక్టీరియా, ఫంగై తింటున్నాయి. సపోజ్ స్నేక్స్ అనేటివి అంతరించిపోయినాయి అనుకుందాం. స్నేక్స్ అనేటివి లేవు. స్నేక్స్ అనేది లేనప్పుడు ఇవి కూడా అంతరించిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటికి ఆహారం దొరకదు. అండ్ ఈ బర్డ్స్ ఎక్కువైపోతాయి. బర్డ్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ గ్రాస్ హాపర్స్ అనేవి తక్కువైతాయి. అంటే వీటి బర్డ్స్ కూడా ఆహారం దొరకదు. అంటే ప్రతి ఆర్గానిజంకి ఏముంది మనకి? ఒక రోల్ ఉంది. ఆ రోల్‌ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. వి నీడ్ టు ఒబే ద రోల్ విచ్ ఈస్ గివెన్ బై దట్ నేచర్. సో నేచర్ ఇచ్చిన రోల్‌ని ప్రతి ఆర్గానిజం చేయాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే ఎకలాజికల్ నిచే అంటున్నాము. సో కాబట్టి ఒక ఆర్గానిజం చనిపోతే మిగతా ఆర్గానిజమ్స్ అన్నిట్ల మీద ఏమైతే ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఆర్గానిజంకి ఉండే రోల్‌ని ఏమంటాం మనం? ఎకలాజికల్ నిచే అని చెప్తుంటాం. ఇవి డైరెక్ట్ క్వెషన్స్‌కి ఎగ్జాంపుల్. ఈ 2 క్వెషన్స్ అనేవి డైరెక్ట్ క్వెషన్స్ అని చెప్పాం కదా మనం. 2 క్వెషన్ డైరెక్ట్ వస్తాయని చెప్తున్నాం కదా. సో ఈ డైరెక్ట్ క్వెషన్స్‌కి ఎగ్జాంపుల్ ఇవి 2. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్వెషన్స్ చూద్దాం. కాన్సెప్చువల్ క్వెషన్స్ ఎలాంటి కాన్సెప్చువల్ క్వెషన్స్ వస్తున్నాయి ఎగ్జామినేషన్‌లో గనుక చూస్తే, సో నా కాన్సెప్చువల్ క్వెషన్‌కి ఇది క్వెషన్ చూడండి. ఏమన్నాడు? వెన్ ద బార్క్ ఆఫ్ ద ట్రీ ఈస్ రిమూవ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫ్యాషన్ ఆల్ అరౌండ్ నియర్ ఇట్స్ బేస్ ఇట్ ఈస్ జనరల్లీ డ్రైస్ అప్ అండ్ డై బికాస్. సో ఇక్కడ బార్క్ ఏదైతే ఉందో, ఈ స్టెమ్‌కి ఏదైతే ఉందో, ఈ బార్క్‌ని మొత్తం గనుక మనం తీసుకుంటూ పోతే చెట్టు అనేది ఎండిపోయి చనిపోతుందని చెప్తున్నాడు. ఎందుకని అడుగుతున్నాడు. ఇక్కడ బార్క్‌ని గనుక తీసేసుకుంటూ పోతే మనం చెట్టు పైన ఉన్నటువంటి బార్క్ ఏదైతే ఉందో స్టెమ్ దాన్ని తీసేసుకుంటూ పోతే చెట్టు అనేది చనిపోతుంది అని అంటున్నాడు. ఎందుకు? నిజమా? చనిపోతుందా లేదా చూడండి మీరు. సో వాటర్ ఫ్రమ్ ద సాయిల్ కెన్ నాట్ బి రైజ్ టు ద వాట్ ఏరియల్ పార్ట్స్ అండ్ రూట్స్ ఆర్ starved of energy and trees are infected by the soil microbes and roots does not reduce the oxygen from the oxygen for the respiration. సో ఏంటిది ఆన్సర్ అయి ఉండొచ్చు అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. సరే, ఇప్పుడు మనం ప్లాంట్ సిస్టమ్ని తీసుకుంటే మన ప్లాంట్స్లో 2 ఉంటాయి. ఒకటి జైలం. ఓకే, జైలం అనేది వాటర్స్ని సప్లై చేస్తుంది. నెక్స్ట్ ఏముంటుందమ్మా మనకి? ఫ్లోయం. జైలం అండ్ ఫ్లోయం అనేటివి 2 ఉంటాయి. సో ఫ్లోయం అనేది దేన్ని సప్లై చేస్తుంది? ఫుడ్ మెటీరియల్స్ని సప్లై చేస్తుంది. జైలం అనేది దేన్ని సప్లై చేస్తుంది? ప్లాంట్కి. సో వాటర్ని సప్లై చేస్తుంది మనకి ఇలా ప్లాంట్ ఉన్నప్పుడు. సో జైలం అండ్ ఫ్లోయం ఉంటుంది. జైలం అండ్ ఫ్లోయం. సో ఈ జైలం అండ్ ఫ్లోయం ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇటు సైడ్ కార్నర్లో అంటే బార్క్ ఏదైతే ఉందో ఈ బార్క్ లోపల ఇదంతా కూడా ఫ్లోయం. సో అవుట్ సైడ్ ఉండేదంతా ఏంటిది? ఫ్లోయం. సో కొంచెం ఇన్నర్ సైడ్ ఉండేదంటే ఏంటిది? జైలం. సో ఈ జైలం ద్వారా ఏం వెళ్తాయి మనకి? వాటర్ అనేది వెళ్తాయి. ఈ జైలం ద్వారా వాటర్ సర్క్యులేషన్ జరుగుతుంటే ఫ్లోయం ద్వారా ఏమైతుంటే మనకి ఫుడ్ మెటీరియల్ సప్లై అనేది జరుగుతుంటుంది ఫ్లోయం ద్వారా. సో కాబట్టి క్వశ్చన్ ఏమన్నాడు? ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఫ్లోయం బండిల్స్. ఇవన్నీ కూడా బండిల్స్ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి కూడా జైలం బండిల్స్ అండ్ ఫ్లోయం బండిల్స్ ఇవన్నీ. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మనం ఫ్లోయంని కనుక తీసేసామనుకో, ఇక్కడ ఫ్లోయంని కనుక తీసేస్తే ఏమవుతుంది మనకి? ఫుడ్ మెటీరియల్స్ అనేది సప్లై అనేది జరగదు. క్వశ్చన్ అదే అడుగుతున్నాడు. ఏమన్నాడు? ఇక్కడ నీకు ఈ బార్క్ని కనుక తీసేసుకుంటూ పోతే అప్పో బార్క్ని ఫస్ట్ ఇనీషియల్గా ఇవన్నీ ఏముంటాయి మనకి? సో ఇటు ఫ్లోయం అనేది ఉంటుంది. మధ్యలోకి వచ్చేసరికి నీకు ఏముంటుంది? జైలం అనేది ఉంటుంది ఇక్కడ నీకు మధ్యలో. కాబట్టి ఫ్లోయం అనేది ఏంటిది? ఫుడ్ మెటీరియల్స్ని సప్లై చేస్తుంది. కాబట్టి నీకు ఫ్లోయం అనేది దెబ్బతింటుంది అక్కడ తీసేసినప్పుడు. సో కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో ఎనర్జీ అనేది అందదు. అంటే ఇది ఆన్సర్ ఏంటిది? రూట్స్ ఆర్ starved ఆఫ్ ద వాట్? ఎనర్జీ. ఫ్లోయం అనేది తీసేయడం ద్వారా సో ఎనర్జీ. ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. డైరెక్ట్గా మనం పెట్టడానికి రాదు. దిస్ ఇస్ ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇంకొక కాన్సెప్చువల్ క్వశ్చన్ చూద్దాం. సో థర్మల్ పవర్ ప్లాంట్స్ కన్సిడర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమిషన్స్ ఆర్ ఫ్రమ్ ద వాట్? కోల్ కంబషన్ ఆఫ్ ద థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క కోల్స్ ఏవైతే ఉంటాయో దీని నుంచి ఏది యొక్క ఎమిషన్ జరుగుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కోల్ అనేది కంపోజిషన్ మన అందరికీ తెలుసు. కోల్ లోపల ఎక్కువ మొత్తంలో పొగాచినప్పుడు ఈ వైట్ కలర్ అనేది మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈ వైట్ కలర్ ఇంత వైట్ కలర్లో స్మోక్ ఎందుకు ఉంటుందని అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ ద సల్ఫర్ కానీ ఆక్సైడ్స్ ఆఫ్ ద నైట్రోజన్ కానీ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ ద నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫైడ్స్ సో ఇవన్నీ కూడా మనకి ఎమిషన్ జరుగుతుంది. సో వేటి నుంచి? థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి. ఆన్సర్ అనేది 1, 2, 3 కరెక్ట్. సో ఇది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పైనే వస్తుంది క్వశ్చన్.
నెక్స్ట్ ఇది డిఫికల్టీ క్వశ్చన్స్. థర్డ్ కండిషన్స్ ఏమని చెప్పాను, డిఫికల్టీ క్వశ్చన్స్ అన్న. డిఫికల్టీ క్వశ్చన్స్లో చూడండి, సీ కవ్ అన్నాడు, సీ హార్స్ అన్నాడు, సీ లయన్ అనే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ మ్యామ్మల్స్ అని అడుగుతున్నాడు. మ్యామ్మల్స్ అంటే అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఎలాంటి యానిమల్స్ ఉన్నాయమ్మా, ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ తర్వాత మనకు భూమిపైన ఏం ఎవల్యూషన్ జరిగింది, యాంఫిబియన్స్. ఫిషెస్ తర్వాత ఏమొచ్చింది మనకి, యాంఫిబియన్స్ వచ్చాయి. యాంఫిబియన్స్ తర్వాత మళ్ళీ మనకి ఏమొచ్చాయమ్మా, రెప్టైల్స్. భూమిపైన సరీసృపాలు అంటగా రెప్టైల్స్ వచ్చాయి. రెప్టైల్స్ తర్వాత మళ్ళీ ఏమొచ్చాయి మనకి, బర్డ్స్ అనేది ఎవల్యూషన్ జరిగింది. ఆ బర్డ్స్ తర్వాత మళ్ళీ భూమిపైన ఏమొచ్చాయి మనకి, మ్యామ్మల్స్ అనేది ఎవల్యూషన్ అనేది జరిగింది. సో ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామ్మల్స్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మనం. సో దీంట్లో ఇవన్నీ యానిమల్స్ ఇచ్చేసి, సో దీంట్లో ఏవి మ్యామ్మల్స్ కేటగిరీ అని అడుగుతున్నాడు. యానిమల్ ఫైలంలో ఏవి మ్యామ్మల్స్ అని అడుగుతున్నాడు. సీ కవ్ కానీ సీ హార్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది నువ్వేం చేయలేవు, ఇవి తెలిసే తప్ప. ఇది చూడొచ్చు మనం, ఇది సీ హార్స్, ఇది ఏదైతే ఉందో ఇది సీ హార్స్. నెక్స్ట్ ఇది సీ లయన్, వాటర్లో ఉండేటువంటి లయన్ని, దానికి సింహం లాగా ఉంటుంది కాబట్టి సీ లయన్ అని పేరు పెట్టాం దీన్ని. సో ఇది సీ కవ్. సీ కవ్ ఎలా అంటే దీన్ని డ్యూగాంగ్ అని చెప్తుంటే, మనకు తమిళనాడులో రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ అనేది వీటిని కాపాడడానికి కూడా చర్యలు చేపట్టడం డ్యూగాంగ్ అని చెప్తుంటాం, సీ కవ్. సో ఈ 3 ఇచ్చాడు వాడికి ఆప్షన్లలో, ఏది దీంట్లో మ్యామ్మల్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సీ కవ్ కానీ సీ హార్స్ కానీ ఇవి కానీ. సో ఇక్కడ చూసుకుంటే ఇది బోనీ ఫిష్, ఇది ఫిష్, ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది బోనీ ఫిష్, ఏది సీ హార్స్ అనేది ఫిష్ ఇది. అండ్ ఇది ఏంటిది, మ్యామ్మలే. ఇది కనిపిస్తుంది మనకి, ఇది కూడా మ్యామ్మలే. సో అండ్ ఇది కూడా ఏంటిది, సీ కవ్ అనేది కూడా ఏంటిది, మ్యామ్మలే. అంటే లయన్స్ ఇవన్నీ కూడా ఇవే కదా, సో మ్యామ్మల్సే కదా ఇవన్నీ కూడా. సో ఇది మ్యామ్మలే, ఇది మ్యామ్మలే, ఇదేంటిది మనకి బోనీ ఫిష్. ఇది మనకి ఇమేజ్ చూస్తే కానీ ఐడియా రాలే. సో డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో అయితే ఇక అసలు ఐడియా రాదు ఇది. అందుకే చెప్పా వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కేటగిరీలో ఇలాంటి క్వశ్చన్స్ కేటగిరీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సీ హార్స్ని వదిలేస్తే సీ కవ్ కానీ సీ లయన్ అనేది ఏంటిది మనకి ఆన్సర్ అవుతుంది. ఏది 1 and 3 అనేది మ్యామ్మల్స్. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఐఆర్ఎంఎస్ ప్రిలిమినరీ బ్యాచెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 24th నుంచి మనకు బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 24th ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్ అండ్ ఇట్ ఈస్ ద లాంగ్ టర్మ్ బ్యాచ్. రెండు కూడా మనకి సేమ్ డేట్ రోజు స్టార్ట్ అవుతున్నాయి. కొత్తపేట హైదరాబాద్లో ఉంటుంది మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేటివి. అండ్ ఈవెన్ లైవ్ సెషన్స్ ఆల్సో కూడా స్టార్ట్ అవుతాయి మనకి సేమ్ ఫిబ్రవరి 24th నుంచి లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ అనేది మేము అనౌన్స్మెంట్ చేస్తాం లైవ్ సెషన్కి సంబంధించి. టైమింగ్స్ వచ్చేసి 7 to 8 hours అండ్ ఇక్కడ 3 to 4 hours. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్, ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్. ఇది 70 to 75 days, ఇది ఎంత 5 to 6 months అనేది. సో బ్యాచ్ అనేది మనకి ఐఆర్ఎంఎస్, ఇక్కడ కూడా ఐఆర్ఎంఎస్ అనేది 25 and 25,000 rupees అనేది ఫీజు ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మనకి కొత్తపేట బ్రాంచ్లో ఆఫ్లైన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఐఆర్ఎంఎస్ ప్రిలిమినరీకి సంబంధించింది. ఓకేనా, సో ఇవే మనకి బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే మీరు సో లాంగ్ టర్మ్లోనా షార్ట్ టర్మ్లోనా మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఈ బ్యాచెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొత్తపేట బ్రాంచ్లో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.